వెల్కమ్ టు వి మీడియా న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పార్వతీపురం మన్యానికి బడ్జెట్ లో అన్యాయం, రైతు సంఘం ఆగ్రహం. పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత సమ్మర్ క్రికెట్ క్యాంప్ విజయవంతం. పాలకొండ వార్డుల పునర్విభజనపై సిపిఎం అభ్యంతరం. పంటలకు గిట్టుబాటు ధర పెంచాలని పార్వతీపురం మన్యం జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు తక్షణమే నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. పాలకొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బంటుదాసు, అభ్యుదయ రైతు సంఘం నాయకులు కండాపు ప్రసాదరావు మాట్లాడుతూ 2026-27 బడ్జెట్ లో జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు ₹1 కూడా కేటాయించకపోవడం జిల్లాపై వివక్షకు నిదర్శనమని విమర్శించారు. తోటపల్లి ఎడమ కాలువ ఆధునీకరణ, జంపర్కోట నిర్మాణం, పెద్దగడ్డ నిర్వాసితుల పునరావాసం వంటి సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిస్తూ జూన్ 8న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఆయన కూడా ట్రైన్ ఒకరు రమ్మంటే మీరు రానంటే ఈ ఎంపీడీఓ గారి నుండి ఎంఆర్ఓ కనిపిస్తాను నాకు కూడా మెసేజ్ పెట్టాడు. ఎంపీడీఓ గారు మీరే కాలేజీ మాట్లాడతాను, కానీ అదే మీరే పెడతాం. అయినా సరే ఇప్పుడు కూడా పని చేయకపోతే చెప్పింది ఏంటంటే ఈ ఫోటో పెట్టట్టు ఆ ఫోటో పెట్టట్టు 20 కట్టలు 100 మంది 20 కట్టలు కూడా 5 శాతం మొన్న అవుతుంది. ఏ పని లేకుండా మీరు 100 మంది వచ్చి మాకు 200-300 ఇచ్చేది ఎలా అవుతుందండి? ఇది ఏంటంటే నాకు ఎగ్జినెస్ అయిపోతుంది. మమ్మల్ని పక్కన ఉపయోగం వస్తే అది నాకు ఖండించండి. ఈ ప్రకటన ఇప్పుడు నాకు వెళ్ళిపోతాను. అక్కడ పిలిచారు జేసీ గారు లేరు, రామ్గారు మేడం ఏది సిపిఆర్లో అన్నారు. ఆయన రాలే రేషన్ చెప్పారు ఏమయ్యా ఇచ్చారు మేడం లేదు మేడం. ఆయన కాకినాడ వెళ్ళిపోయారు. మీరు ప్రసాదరావు గారికి 3 గంటలు ఆయన ఫోన్ చేసి మాట్లాడతానంటే ఈరోజు ఫోన్ చేసి ఇంకే కాల్కటీస్లో మరీ ఫైర్ అయిపోయింది. కాల్కటీస్లో ఇది ఇటువంటి నేను ఇచ్చేసి నేను రేపు వస్తాను. అక్కడికి వచ్చి నేను మన వీళ్ళందరికీ కవర్ పెట్టి దగ్గరుండి నేను ఇది కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ కాన్సెప్ట్ పెట్టుకోవాలి. ఈ కాన్సెప్ట్ మనం 50% పనిచేస్తే కొంత ఇది పాటిపల్లి జిల్లా, మన్యం జిల్లా, పాలకొండ మండలం, పిఆర్ రోడ్. గత 8 సంవత్సరాలుగా తోటపల్లి సాగునీరు అందక టైలెంట్స్ బాధపడుతున్నాం. దాని మీద కలెక్టర్ కూడా ఈ బండుదాసు గారు మేము 5 దఫాలు వెళ్ళాం. కలెక్టర్ గారు ఇరిగేషన్ అని చెప్పాడు. ఇరిగేషన్ వాళ్ళేమో వాళ్ళు అది చేస్తాం ఇది చేస్తామని సంవత్సరాలు తెలిసిపోయి, కానీ ఇంతవరకు చేరింది ఏంటంటే మా దగ్గర నిధులు లేవు, నిధులు లేకపోతే మేము ఏం చేస్తామంటున్నారు. మరి నిధులు లేనప్పుడు మరి ఇరిగేషన్ ఆఫీస్ మరి ఎందుకు ఖాళీగా ఉండాలా? వాడి నెలకి 5 లక్షల జీతాలు ఎందుకు ఇవ్వాలని మేము అడుగుతున్నాం. అంతేకాక ఇటీవల కలెక్టర్ గారు ఏం చేశారంటే ఈ జల్దార్ కింద 15 లక్షలు మన నర్సింగ్ సేవకి శాంక్షన్ చేశారు. గతంలో 30 లక్షలు నర్సింగ్ సేవకి శాంక్షన్ చేశారు, కానీ 30 నీరు కూడా లేదు. దీని మీద అవేళ బంటుదాస్ గారు మేము వెళ్తే ప్రత్యేకించి పీడీ గారిని పిలిచి నర్సింగ్ సేవకి ఏదైనా చూడండి అంటే సార్ 15 లక్షలు ఇస్తున్నామన్నారు. కానీ ఇప్పటికీ 42 దినాలు అవుతుంది, కనీసం 4 ట్రాక్ల మన్ను కూడా తీయలేదు. వాళ్ళు వస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. దీని పరిస్థితి ఏంటని మన బంటుదాస్ గారు మేము కూడా మరి ఎంపీడీ గారిని కలిసాం. ఎంపీడీ గారు ఏంటంటే ఒకరోజు గడియవాడిని వాళ్ళతో మాట్లాడతామన్నారు. వాళ్ళతో మాట్లాడితే ఇంతవరకు స్పందన లేదు. అందులో భాగంగా ఈరోజు మళ్ళా దీన్ని రివ్యూ చేయడానికి ఇవాళ దాస్ గారు మేము ఇప్పుడు ఎంపీడీ గారిని కావడం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత సమ్మర్ క్రికెట్ శిక్షణ శిబిరం విజయవంతంగా ముగిసింది. జిల్లా ఎస్పీ అమిత్ బద్దర్ చొరవతో పాడేరు కలర్ సింగి ఆశ్రమ పాఠశాల క్రీడా మైదానంలో 30 రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంపికైన 100 మంది విద్యార్థులకు రాష్ట్ర స్థాయి మాజీ క్రికెటర్లు, గుర్తింపు పొందిన కోచ్లు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ తో పాటు ఫిట్నెస్, క్రమశిక్షణ, టీమ్ స్పిరిట్ పై ప్రత్యేక శిక్షణ అందించారు. శిక్షణ పూర్తిగా ఉచితంగా నిర్వహించగా క్రీడా సామాగ్రి, షూలు, రిఫ్రెష్మెంట్స్ ను పోలీస్ శాఖ అందించింది. ఈ సందర్భంగా ఎస్పీ అమిత్ బర్దర్ మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల జీవితంలో కీలకమని అన్నారు. యువతను డ్రగ్స్, సోషల్ మీడియా వ్యసనాల నుంచి దూరంగా ఉంచి క్రీడల వైపు ప్రోత్సహించడమే ఈ క్యాంప్ లక్ష్యమని తెలిపారు. ముగింపు వేడుకల్లో విజేతలకు ట్రోఫీలు, ప్రశంసా పత్రాలు అందజేసి ఉత్తమ ఆటగాళ్లను ప్రత్యేకంగా అభినందించారు. వచ్చే ఏడాది కూడా ఇలాంటి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని పోలీస్ శాఖ ప్రకటించింది. నమస్కారం. జిల్లాలో ఈరోజు పాడేరులో 1 మంత్ క్రికెట్ సమ్మర్ క్యాంప్ ఆర్గనైజ్ దీనికి సమావేశం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మనకి 2 కోచ్ పిల్లల్ని బాగా అన్ని టెక్నిక్స్ మన క్రికెట్న స్పెషల్లీ బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ అండ్ బ్యాటింగ్లో ఎలాగ బేసిక్స్ని వాళ్ళు లర్న్ చేసి నెక్స్ట్ టూర్నమెంట్స్లో ఎలాగా ఫర్దర్గా దీన్ని ఇంప్రూవ్ చేసి గేమ్స్ని ఆడొచ్చు, ఈ విషయంలో అన్ని టెక్నిక్స్ ఇవ్వడం, వాళ్ళకి ట్రైనింగ్స్ 1 మంత్ వరకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ క్యాంప్కి వచ్చిన వాళ్ళు అన్ని పిల్లలకి కూడా ఈ 6 కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యమైన ఉద్దేశం ఈ గిరిజన ప్రాంతం నుండి కూడా కొంతమంది పిల్లలు స్పోర్ట్స్ని ఒక ఇంట్రెస్ట్గా తీసుకొని ఒక డిసిప్లిన్ని వాళ్ళు శారీరకంగా కానీ మానసికంగా స్ట్రాంగ్ అయ్యి నేషనల్ లెవెల్లో కూడా ఒక అట్లీస్ట్ ట్రైబల్ ఏరియాస్ నుండి ఒక నేషనల్ లెవెల్లో కూడా మన మంచి ప్లేయర్స్ పైకి రావాల్సిన ఉంది. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా ట్రైబల్ ఏరియాస్లో ఇంత బాడీ పిల్లలకి బాగా స్ట్రాంగ్గా ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే మన నేషనల్ లెవెల్లో కూడా ఒక అట్లీస్ట్ ఒక ఆల్ ట్రైబల్ క్రికెట్ టీం కానీ ఆర్ ఏమైనా స్పోర్ట్స్లో వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ కోసం రెడీ అయిపోవాలి. సో ఇదే ఉద్దేశంతో వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో పిల్లలకి బాగా ఇంట్రెస్ట్ ఉంది, స్పోర్ట్స్లో మనకి మంచి చేయడానికి వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉన్నాయి. నెక్స్ట్ మన మీడియా బంధువులతో మాట్లాడే టైంలో కానీ విలేజ్ విజిట్స్లో మన SHOs వెళ్తున్న టైంలో కూడా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతున్నారు. పాలకొండు వార్డుల పునర్విభజన భౌగోళిక పరిస్థితుల బట్టి శాస్త్రీయ పద్ధతిలో వార్డుల విభజన చేయాలని గ్రామ సభ ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని CPM డిమాండ్ చేసింది. పాలకొండు నగర పంచాయతీ 20 వార్డుల నుంచి 28 వార్డులకు ముసాయిదా పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసి అభ్యంతరాలు కోరారు. CPM అభ్యంతరాలు తెలియజేస్తుందని అధికార పార్టీతో పాటు అన్ని పార్టీలు అభ్యంతరాలు తెలియజేశారు. పత్రికల్లో 29వ తేదీ అఖిలపక్ష సమావేశం జరుపుతామని పునః పరిశీలిస్తామని వార్తలు వచ్చాయి. అయినా అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానం అధికారికంగా అందలేదని అన్నారు. 10 ముక్కలు చేయాలంటే ఎంత చెప్పాలయ్యా, 20 ముక్కలు చెప్పాలంటే ఎంత చేయాలి? దానికి ఏంటంటే పాపులేషన్ బేసిస్. అందరికీ నమస్కారం. గడిచిన 23వ తేదీన స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో వార్డుల విభజన కారణంగా ఈనాడు పత్రికలో ప్రకటించిన నేపథ్యంలో 23వ తేదీన శాసనమండలి సభ్యులు శ్రీ పాలవలస చక్రాంత్ బాబు గారు ఆధ్వర్యంలో నగర పంచాయతీ మాజీ కౌన్సిలర్ల సమక్షంలో అందరం కలిసి కమిషనర్ శ్రీ గౌరవ రత్నరాజు గారిని కలిసి నివేదిక సమర్పించడం జరిగింది. శాస్త్రీయబద్ధంగా వార్డుల విభజన చేశారు, దాన్ని సరిచేయమని కోరితే ఆ రోజు కమిషనర్ గారు వివరణ ఏమైతే ఇచ్చారంటే రేపు రాబోయే 29వ తేదీన శుక్రవారం నాడు ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టి మీ అందరినీ సమక్షంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సమక్షంలో ఈ వార్డుల విభజన ప్రక్రియని మీ అందరి సమక్షంలో మీ తాలూకు డౌట్లు కానీ ఏమన్నా రైజ్ చేయడం జరుగుతుంది. దాన్ని సక్రమ పద్ధతిలో పెట్టి అందరికీ ఆమోదయోగ్యంగా ఈ వార్డుల విభజన చేస్తామని అన్నారు. ఈరోజు 29వ తేదీ శుక్రవారం నాడు ఈరోజు మరి మాకెవరికి సరైన సమాచారం కానీ టైం కానీ ఏది చెప్పకుండా ఏ వార్డు విభజన కోసం కూడా ఏ పార్టీలకి మరి పిలుపు ఇవ్వకుండా ఈరోజు జరిగింది. అయితే మేమే వైఎస్ఆర్ పార్టీ తరఫున స్వచ్ఛందంగా మేము నగర పంచాయతీకి చేరుకొని వార్డుల విభజన ప్రక్రియ ఎంతవరకు వచ్చింది, ఏం చేశారు, అబ్జెక్షన్ ఈరోజు ఏమైనా పెడితే మీరు
పరిశీలిస్తారా లేదా అని కనుక్కోవడం జరిగింది. అయితే కమిషనర్ గారు టౌన్ ప్లానింగ్ అధికారి మీకు అన్ని వివరాలు చెప్తారని మాకు సూచన ఇచ్చారో అదే సమాచారాన్ని మాకు మరి ఈరోజు చూపించారు. అది చూపించి మేము ఇచ్చిన అబ్జెక్షన్లు ఏం చేస్తారంటే రేపు ఎల్లుండి కూర్చొని మీ అబ్జెక్షన్ సరైనవి అయితే సరైన మార్గంలో పెట్టి నడిపిస్తామన్నారు. పూర్తిగా 20 వార్డులు 28 వార్డులు చేసిన తర్వాత జనాభా ప్రాతిపదికన చేసామని చెప్తున్నారు, కానీ వీధులు కానీ ఎక్కడ వార్డుల తాలూకా హౌస్ నెంబర్లు కానీ ఏవి క్రైటీరియా తీసుకొని చేయలేదు. వాళ్ళు గడిచిన 4 రోజుల క్రితం ఎవరైతే వాళ్ళకు అనుకూల సభ్యులు ఉన్నారో వాళ్ళని కూర్చుని పెట్టుకొని అధికార పార్టీ కూటమి సభ్యులను కూర్చుని పెట్టుకొని కొన్ని కార్యక్రమాలు చేశారు. అది తప్పని మేము భావిస్తున్నాం. ఈరోజు ఏదైతే వార్డుల విభజన ఉందో ఒక వీధిని 2 ముక్కలు చేయకుండా కొత్తగా ఏర్పడిన గారమ్మ కాలనీ ఒక 3 వార్డులుగా విభజించి, అలాగే ఆర్టీసీ డిపో వైపు ఒక వార్డుగా విభజించి ఇలాంటివి చేస్తే 28 వార్డులు సక్రమ మార్గంలో ఉంటాయి. అంతేగాని ఒక వీధిని 2 ముక్కలు చేసి ఒక కుటుంబ సభ్యులు తండ్రిని ఒకవైపు తల్లిని ఒకవైపు పెట్టిన ప్రక్రియ బాగోలేదని సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంతటి పోరాటకైనా సిద్ధంగా ఉన్నాం. ఈ వార్డుల విభజన సక్రమ మార్గంలో జరిగితే పర్వాలేదు, లేదంటే లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి మేము సిద్ధమవుతున్నాం. అంతేకాకుండా ఇది ఏమైనప్పటికీ అధికార పార్టీ అండదండలతో వాళ్ళు ఇదే విభజనను ఇలాగే కొనసాగిస్తే మా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మా శాసనమండలి సభ్యులు విక్రాంత్ బాబు గారు, మాజీ శాసనసభ్యులు కళావతమ్మ గారి ఆధ్వర్యంలో వారి అండదండలతో మేము ఎక్కడైనా పోటీ చేయగలం. మళ్ళీ నగర పంచాయతీలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తామని తెలియజేస్తూ ముగిస్తాం. సిపిఎం పాల్గొన్న నగర పంచాయతీలో వార్డుల పునర్విభజనపై అభ్యంతరాలు అడిగారు. ఆ అభ్యంతరాలు తెలియజేయడం జరిగింది. ఒక సిపిఎం పార్టీయే కాదు అభ్యంతరాలు తెలియజేయడం, అధికార పార్టీతో సహా అన్ని పార్టీలు అభ్యంతరాలు తెలియజేశాయి. ఎప్పటికైనా అఖిలపక్షం 29ని వేస్తామని చెప్పి అన్నారు. 29ని అఖిలపక్షానికి ఎవరికి కూడా అధికారికంగా సమాచారం ఎప్పటికీ లేదు. ఇవాళ మున్సిపాలిటీ అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిబంధనకు లోబడి భౌతిక పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతుల్లో వార్డులు విభజన చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇవాళ అఖిల పక్షాలు సమావేశం అధికారికంగా జరిపి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని వార్డుల పునర్విభజనపై పునరాలోచన చేసి ఇవాళ చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. అనకాపల్లి రూరల్ పోలీసులు భారీ గంజాయి పట్టివేత, 56.40 కిలోల గంజాయి స్వాధీనం, 2 నిందితుల అరెస్ట్. జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రావణి పర్యవేక్షణలో గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంపై అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ సబ్ ఇన్స్పెక్టర్ విభూషణ్ రావు ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10:30 సమయంలో అనకాపల్లి మండలం బౌలవాడ జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల సమయంలో మారుతి ఎర్టిగా కారు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా గంజాయి స్మగ్లర్లు పారిపోవడానికి ప్రయత్నించారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కారును తనిఖీ చేయగా 2 ప్లాస్టిక్ గోనె సంచుల్లో అక్రమంగా తరలిస్తున్న 56.40 కిలోల గంజాయి లభ్యమైంది. వీటి విలువ సుమారు 28,20,000 విలువ ఉంటుందని తెలిపారు. నేను అనకాపల్లి రూరల్ సిఐ అని ఈరోజు అనకాపల్లి రూరల్ ఇన్ఛార్జ్ ఎస్ఐ అయినటువంటి విభూషణ్ రావు ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు అనకాపల్లి మండలం బౌలవాడ జంక్షన్ వద్ద సిబ్బందితో పాటు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈరోజు ఉదయం 10:30 గంటల సమయంలో ఒక ఎర్టిగా కారు, మహారాష్ట్ర రిజిస్ట్రేషన్తో ఉన్నటువంటి ఎర్టిగా కారు చోడవరం వైపు నుంచి అనకాపల్లి వైపు వస్తుంది. అది పోలీసుల్ని, వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసుల్ని చూసి కొద్ది దూరంలో ఆపి పారిపోవడానికి ట్రై చేస్తుంటే ఎస్సీ గారి సిబ్బంది అందరూ కూడా వెళ్ళి ఆ 2 వ్యక్తులను కారుని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ 2 వ్యక్తులను కూడా విచారించగా ఒక వ్యక్తి పేరు రూపేష్ రాజ్ చిక్నే, మహారాష్ట్ర రాష్ట్రం తానే జిల్లాకు చెందిన వ్యక్తిగా చెప్పాడు. అదేవిధంగా ఇంకొక అతను రాజు అంత్రు అని చెప్పి కోరాపుట్ జిల్లా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా చెప్పడం జరిగింది. అయితే ఈ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి నిన్న మన ఒరిస్సా రాష్ట్రం కోరాపుట్లో రాజు అంత్రి ఇంటికి వెళ్ళి అక్కడ 56 కేజీలు గంజాయి కొని 2 బస్తాల్లో దాన్ని ప్యాక్ చేసుకొని కారులో వేసుకొని వస్తుండగా ఇక్కడ పోలీసులకి పట్టుకోవడం జరిగింది. దాన్ని ఎస్ఐ గారు మరియు అక్కడ ఉన్న వెయ్యితో తూకం వేయించగా అది 56 కేజీల 400 గ్రాములు ఉంది. ఆ 56 కేజీల గంజాయి విలువ బయట మార్కెట్లో 50,000 రూపాయల చొప్పున ఉంది. కావున అది సుమారు 28 లక్షల రూపాయల విలువ కలిగిన గంజాయిగా ఉంది. ఇది కాకుండా ఈ మధ్యకాలంలో జిల్లా ఎస్పీ గారు తూన్సెన ఐపీఎస్ గారు చాలా గంజాయి పట్ల సీరియస్గా వ్యవహరించడంతో మేము అందరం కూడా వాహనాలు తనిఖీ చేయడం, ఇది నిఘా పెట్టడం జరిగింది.
దాంట్లో భాగంగానే ఈరోజు ఈ క్యాచ్ని ఈ గంజాయిని పట్టుకోవడం జరిగింది. ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకొని కార్ని సీజ్ చేసి వాళ్ళని కోర్టులో ప్రవేశపెడుతున్నాం. అదేవిధంగా ప్రజలందరికీ కోరేది కూడా ఈ గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండమని, ఎవరైనా మీ ప్రాంతంలో ఈ గంజాయి తాగడం కానీ లేదా రవాణా చేయడం కానీ చేస్తే మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. లేదా 1972 నెంబర్ కాల్ చేసిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలియజేస్తాం. పైన మాత్రం కొట్లాట కేసు మహారాష్ట్రలో ఉంది. వీళ్ళు మన ఒరిస్సాలో పండించిన గంజాయి, ఇది కొరాపూట్ జిల్లాలో పాడువా ప్రాంతంలో పండించిన గంజాయిని మహారాష్ట్రలోని ముంబై సిటీకి తీసుకువెళ్ళి అక్కడ వినియోగించడానికి చేస్తున్నారు. కార్ని అంటే బస్తాల్లో గంజాయిని ప్యాక్ చేసి మన వెనక్ షీట్ కింద పెట్టుకొని తీసుకెళ్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.